హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి యూకే యూత్ మొబిలిటీ వీసా ఎలా అప్లై చేయాలి. సో స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. సో రీసెంట్గా యూకే ఇండియన్ స్టూడెంట్స్ కోసం యూత్ మొబిలిటీ బ్యాలెట్ వీసా వదిలింది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు మనీ ఇచ్చినా లేదా మనీ ఇచ్చేవారితో అప్లై చేయించినా వేస్ట్, ఎందుకంటే ఇది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది వీసా. సో మీరే ఇంట్లో కూర్చొని అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ యూకే ఇండియన్ స్టూడెంట్కి 3000 వీసాస్ ఇస్తుంది. సో అది ఆల్రెడీ ఫస్ట్ బ్యాలెట్ ఓపెన్ అయిపోయింది. సో యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు మీ పాస్పోర్ట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ లెక్క చేసి పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మెయిన్ స్క్రీన్కి వెళ్ళి మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా. ఫస్ట్ మెయిన్ ల్యాప్టాప్లోనో మొబైల్లోనో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత యూకే యూత్ ప్రొఫెషనల్ స్కీమ్ 2026 వీసా అని కొట్టండి, లేదా బ్యాలెట్ వీసా అని కొట్టిన వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ లింక్ మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ద బ్యాలెట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది, మెయిల్ ఐడి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. కిందకి స్క్రోల్ చేస్తే ఎంటర్ ద బ్యాలెట్ అని కనబడుతుంది కదా, ఎంటర్ ద బ్యాలెట్ కొట్టండి. ఓ 30 సెకండ్స్ టైం తీసుకుంటుంది ఇక్కడ. ఈ వీసా వచ్చేసి కంప్లీట్గా మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరికి మనీ ఇచ్చి అప్లై చేయించకండి. మీరు లక్కీ అయితే మీకు వస్తుంది. ఇక చెప్పలేం, మీరు లక్కీ, ఎవరైనా లక్కీ అయి ఉండొచ్చు కదా. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టండి. ఇక్కడ మీకోసమే కాబట్టి మీ అని కొట్టండి. ఎవరి కోసం అని అయితే సమ్వన్ ఎల్స్ అని కొట్టండి. మీ ఫస్ట్ నేమ్, సర్ నేమ్, తర్వాత కంటిన్యూ కొట్టండి. తర్వాత ఇక్కడ ఇండియా అని టైప్ చేయండి. దెన్ ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్, కింద ఇండియా, కంట్రీ ఆఫ్ ఇష్యూ వచ్చేసి ఇండియా. ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి. తర్వాత మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, కంటిన్యూ. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇక్కడ. సో ఇక్కడ మీ ఎగ్జాక్ట్ మీ పర్సనల్ మీ ఈమెయిల్ ఇవ్వండి, ఎక్కడైతే మీరు యాక్టివ్గా డైలీ చెక్ చేసుకుంటారో. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి, మీ పర్సనల్ మెయిల్కి వచ్చిన ఓటీపీ. ఇక్కడ మీరు నో క్లిక్ చేయండి, ఎందుకంటే మీరు యాక్సెస్ ఎవరికి ఇవ్వాలనుకోరు కాబట్టి. క్రియేట్ అన్ అకౌంట్. సో ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. డాక్యుమెంటేషన్లో మీ ఇష్టం, పాస్పోర్ట్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. నేను పాస్పోర్ట్ సెలెక్ట్ చేసిన, పాస్పోర్ట్ నెంబర్ టైప్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన, మళ్ళీ కంటిన్యూ కొట్టిన, ఓటీపీ వచ్చింది. సో స్టార్ట్ అప్లికేషన్. సో ఇది మెయిన్ స్టెప్ మన అప్లికేషన్లో. సో ఇక్కడ మీకు కాంటాక్ట్ ప్రిఫరెన్స్ ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయండి. మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టగానే మీరు రివ్యూ చేయవచ్చు ఇక్కడ మీ అప్లికేషన్ని. 18 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఒక్కొక్క దాన్ని డిక్లరేషన్ ఇచ్చేసి మీరు 4 స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తే మీది అప్లై అయిపోతుంది. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నేను యాజ్ ఇట్ ఈస్ ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి.
సో ఫైనల్గా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని కంటిన్యూ కొట్టేశారంటే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయితే పార్టీ మర్చిపోవద్దు బిగ్లో. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కదా.